వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ప్రపంచంలో అత్యున్నత పురస్కారం అయినటువంటి నోబెల్ బహుమతి ఒక విభాగంలో గరిష్టంగా ఎంతమందికి ప్రదానం చేస్తారు? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 ఎంతమందికైనా ప్రదానం చేయవచ్చు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 ముగ్గురికి గరిష్టంగా ప్రదానం చేయవచ్చు. మరో ప్రశ్న, మన జాతీయ గీతాన్ని 1919 సంవత్సరంలో మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 అరవింద్ ఘోష్, ఆప్షన్ 3 బంకిం చంద్ర చటర్జీ, ఆప్షన్ 4 అనీ బెసెంట్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్. మరో ప్రశ్న, 2006 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ IAU ప్లూటో గ్రహాన్ని గ్రహాల జాబితా నుంచి తొలగించుటకు కేటాయించిన ఆస్ట్రాయిడ్ నెంబర్ గుర్తించండి. ఆప్షన్ 1 ఆస్ట్రాయిడ్ నెంబర్ 124420, ఆప్షన్ 2 ఆస్ట్రాయిడ్ నెంబర్ 134340, ఆప్షన్ నెంబర్ 3 ఆస్ట్రాయిడ్ నెంబర్ 133311, ఆప్షన్ నెంబర్ 4 ఆస్ట్రాయిడ్ నెంబర్ 122300. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. మరో ప్రశ్న, క్రింది వారిలో ఎవరిని ఇండియన్ డెమోస్తనీస్ అని పిలుస్తారు? ఆప్షన్ 1 అరవింద్ ఘోష్, ఆప్షన్ 2 అనీ బెసెంట్, ఆప్షన్ 3 సురేంద్రనాథ్ బెనర్జీ, ఆప్షన్ 4 విడి సావర్కర్. కరెక్ట్ ఆప్షన్ నెంబర్ 3 సురేంద్రనాథ్ బెనర్జీ. మరో ప్రశ్న, గుంటూరు, గుంతకల్, విజయవాడ మరియు విశాఖపట్నంను అనుసంధానిస్తూ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను 2019లో ఏర్పరిచినారు. దీని ఏర్పాటుతో దేశంలో మొత్తం ఎన్ని జోన్లు ఉన్నవి? ఆప్షన్ 1 17 జోన్లు, ఆప్షన్ 2 18 జోన్లు, ఆప్షన్ 3 19 జోన్లు, ఆప్షన్ 4 16 జోన్లు. కరెక్ట్ ఆప్షన్ 2 18 జోన్లు.